హలో స్టూడెంట్స్, ఇది కూడా మార్నింగ్ సెషన్లో వచ్చిన పేపరే. 26 January 26, 21 అంటే ఈరోజు మార్నింగ్ సెషన్ వచ్చిన క్వశ్చన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి వచ్చిన క్వశ్చన్ నెంబర్ చూడండి. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు y ఆఫ్ x అండ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dy ప్లస్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ y ఆఫ్ 1 ఈజ్ అన్నాడు. సో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ తీసుకుంటున్నాం. ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? 1 plus x square into dy plus 1 minus tan inverse of x into dx is equal to 0. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఇది ఏం మెథడ్ అనేది ఐడెంటిఫై చేయగలిగితే ప్రొసీజర్ చాలా వరకు ఈజీగానే ఉంటుంది. చూడండి, 1 plus x square into dy మైనస్ 1 minus tan inverse of x into dx is equal to 0. సో వేరియబుల్స్ అప్రూవల్ మెథడ్ చేద్దాం. ఈ టర్మ్ అంతా రైట్ సైడ్ పంపిస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ అవుతుంది. నెగిటివ్ పాజిటివ్ వస్తే నెగిటివ్ కదా, సో మైనస్ tan ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రైట్ సైడ్ పంపించేసాను. డివై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అయింది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ చేస్తాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే integral dy is equal to integral tan inverse of x in by 1 plus x square dx minus integral 1 by 1 plus x square dx. ఇంటిగ్రల్ 1 dy ఏమైతే వాల్యూ 1 ఉంటుంది కదా, సో 1 అంటే y విత్ రెస్పెక్ట్ y కాబట్టి ఇక్కడ చూడండి tan ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ 1 by 1 plus x స్క్వేర్ అనుకుంటే ఎలా ఉంది? f of x ఇంటూ f డాష్ ఆఫ్ x అయినా tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని f of x అని తీసుకుంటే 1 by 1 plus x కు dx కదా, సో t అని తీసుకుంటే 1 by 1 plus x కు dx కదా, కాబట్టి f of x ఇంటూ f డాష్ ఆఫ్ x ఫార్మ్లో f of x హోల్ పవర్ 1 plus 1 ఐ మీన్ n plus 1 by n plus 1. ఇక్కడ పవర్లో ఏం లేదు 1 ఉన్నట్టు కాబట్టి ఏమవ్వాలి? tan ఇన్వర్స్ ఆఫ్ x హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 1 by 1 plus x స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ c. వాడు క్వశ్చన్ చూడండి ఏమన్నాడు? y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే విచ్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే y ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థం. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే y ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు వాల్యూ x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 1 రీప్లేస్ చేద్దాం. 1 ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0 బై ఎవ్రీథింగ్ ఈజ్ 0 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే అగైన్ tan ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే ఇక్కడ కూడా వాల్యూ అంతా 0 ప్లస్ c అవుతుంది. దట్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వచ్చింది 1 వచ్చింది. c ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇప్పుడు వాల్యూ రీప్లేస్ చేసుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x హోల్ స్క్వేర్ బై 2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 1. వాళ్ళు అడిగిన క్వశ్చన్ అండి. దెన్ y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈసారి x ఈజ్ ఈక్వల్ టు 1 రీప్లేస్ చేయాలి. అంటే y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే పై బై 4 హోల్ స్క్వేర్ బై 2 మైనస్ పై బై 4 ప్లస్ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ ఈ టర్మ్ని ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు? దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ రాస్తున్నాను పై స్క్వేర్ బై 4 16 బై 2 అంటే 8 మైనస్ పై బై 4 ప్లస్ 1. దాట్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.